జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం నమస్కారం. మరి ఈరోజు కూడా మనకి బోలెడన్ని ఆధ్యాత్మిక సందేహాలకు చక్కటి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వివేకానంద గారు. వారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం వివేకానంద గారు. నమస్తే అమ్మా. ఇంతవరకు మనం భగవద్గీతలోని ఎన్నో శ్లోకాల అంతరార్థం ఏంటో తెలుసుకున్నాం కదా. అయితే చాలామంది భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకమైన ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అలాగే చిట్ట చివరి శ్లోకమైన యత్ర యోగేశ్వర కృష్ణో, ఈ రెండు శ్లోకాలని ఎంతో విశిష్టమైనవిగా భావించి పూజించి జపిస్తూ ఉంటారు కదా. మరి దీనికి మీరేమంటారు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నా అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తపరుస్తున్నా. నా అభిప్రాయం సరైనదో కాదో మీరే నిర్ణయించండి. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక అద్భుతమైన జ్ఞానబోధ. దేవుడు దేహదారి అయి ఈ భూతంలో జీవించినంతకాలం మళ్ళీ తన నిజ దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకోవటానికి దోహదపడే ఒక అద్భుతమైన దివ్య ఔషధం భగవద్గీత. అది కులాలతో, మతాలతో, దేశాలతో సంబంధం లేకుండా ఎంతమంది జీవిస్తున్నా, ఎన్ని తలాల్లో జీవిస్తున్నా, ఎన్ని తరాల్లో జీవిస్తున్నా ప్రతి ఒక్కరికి అవసరమైన మౌలికమైన ఔషధం భగవద్గీత. కానీ ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రవచించిన ప్రవచనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. భగవద్గీత 18 అధ్యాయాలు ఉండటానికి ఉన్న మొట్టమొదటి అధ్యాయం శ్రీకృష్ణుడి ప్రవచనం ఏమి ఉండదు. అర్జునుడు గారు తన కష్టాలని శ్రీకృష్ణుడికి విన్నవించుకోవటమే ఉంటుంది. దాంట్లో శ్రీకృష్ణుడి ప్రవచనాలు ఏం లేవు. మొట్టమొదటి అధ్యాయం అంతా అర్జునుడి యొక్క ఇబ్బందులు, అర్జునుడి యొక్క కష్టాలు మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి అది భగవద్గీత కింద రాదు. 17 అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు అత్యంత అద్భుతమైన జ్ఞాన వర్షాన్ని మనందరి మీద అర్జునుడి ద్వారా కురిపించారు. ఇది వాస్తవం. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, మొట్టమొదటి శ్లోకం, చిట్ట చివరి శ్లోకం. మొట్టమొదటి శ్లోకం మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఆ శ్లోకంలో ఏమున్నది? ధృతరాష్ట్రుడు నాకు కళ్ళు కనిపించట్లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేటట్టు వివరించు అని చెప్పారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. దాంట్లో తెలుసుకోవడానికి ఏముందో, దాంట్లో అంత విశిష్టత ఏముందో మరి నాకైతే అర్థం లేదు. ఇక చిట్ట చివరి శ్లోకం సంజయ వాచ. సంజయుడు అభిప్రాయం అది. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ శాంతి అద్భుతంగా ఉంటుందన్నది సంజయుడి ఉద్దేశం. మరి శ్రీకృష్ణుడు ప్రవచించిన ప్రవచనాలను నేర్చుకోవాలి కానీ ధృతరాష్ట్రుడు సంజయుడితో ఏమన్నాడు, సంజయుడి కథ అంతా విని ఆయన అభిప్రాయం ఏంటి అన్నది ముఖ్యమో కాదో మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇప్పటికైనా ఎదగాలి. ఎదిగి సరైనదేంటో సరికానిదేంటో తెలుసుకుని సరైన దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. సరికాని అంశాలకి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి, ఇవ్వాల్సిన దానికి ప్రాధాన్యతని ఇవ్వకుండానే పోతుంది. ఆధ్యాత్మికవేత్తలు ఎంతోమంది ఒక ప్రత్యేకమైన వేషధారణలో కనిపిస్తూ ఉంటారు కదా. అయితే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అదే వేషధారణలో ఉండి తీరాల్సిందే అంటారా? ఆధ్యాత్మికత అనేది ఆత్మకు సంబంధించిన విషయం, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయం. దానికి ఒక ప్రత్యేకమైన వేషధారణలో ఉండి తీరాల్సిందే అనే ఒక నియంత్రణ అనే ఒక కండిషన్ ఏమీ లేదు. కానీ కొంతమంది ప్రత్యేకమైన వేషధారణలు వేసుకుంటూ ఉంటారు. అదేం తప్పు కాదు. ఈ సందర్భంలో మనందరం మన మధ్యలోంచి ఒక అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఒక ఆధ్యాత్మికవాది ప్రత్యేకమైన వేషధారణలో ఉన్నా లేకపోయినా అతను ఆధ్యాత్మికవాది. కేవలం ప్రత్యేకమైన దుస్తులు ధరించినంత మాత్రాన వాళ్ళ ఆధ్యాత్మికవేత్తలను అనుకోలేరు. కాబట్టి ప్రత్యేకమైన వేషధారణలో ఉన్న వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలే అని అనుకోవటం తప్పు. అలాంటి ప్రత్యేకమైన దుస్తులు ధరించిన వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు అని అనుకోవటం కూడా అంతే తప్పు. అనేక మంది మహనీయులు అనేక వేషధారణలు ధరిస్తూ వచ్చారు. వేషధారణలు ధరించిన వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలే, సరైన వాళ్ళే అనుకోవటము సరైన అంశం కాదు. అలాంటి దుస్తులు ధరించిన వాళ్ళందరినీ మనం తప్పు పట్టడం అంతే తప్పు. అందులో కొంతమంది మహనీయులు ఉన్నారు, కొంతమంది ఆ ముసుగులో తమ పబ్బాన్ని గడుపుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకేనేమో శంకరాచార్యుల వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన సందేహాలు నివృత్తి చేయడానికి భజగోవిందం అనే అద్భుతమైన గ్రంథాన్ని, జ్ఞానాన్ని మనకు అందించారు. మరి ముఖ్యంగా భజగోవిందం అనే ఈ గ్రంథంలో
14వ శ్లోకాన్ని కానీ మనం విశ్లేషిస్తే చాలా అద్భుతమైన జ్ఞానం మనకు అర్థమవుతుంది. జడలు కట్టిన జుట్టుతో కొంతమంది, గుండు గీయించుకున్న వారు, వేరుతో సహా సమూలంగా తలలో జుట్టుని పెరికివేసిన వారు, కాషాయాంబరధరులై మరికొందరు ఇలా బహుకృత వేషాలతో తిరుగుతూ ఉంటారు. వీరు ఉదర పోషణకై ఈ వేషాలతో తిరుగుతున్నారే కానీ సత్యదర్శనాన్ని పొందలేకున్నారు. అంటే బహుకృత వేషాలు, అనేక వేషాలతో తిరుగుతుంటారు. కొంతమంది పూర్తిగా గుండు చేయించుకుంటారు, కొంతమంది విపరీతంగా జుట్టు పెంచుకుంటారు, కొంతమంది వేర్లతో సహా జుట్టు పీకేసుకుంటారు, కొంతమంది కాషాయ దుస్తుల్లో తిరుగుతుంటారు. వీళ్ళు ఆకలి కోసం, సంపాదన కోసం నటిస్తున్నారు తప్ప వీరికి సత్యమే అర్థం అవ్వలేదని చెప్తున్నారు. అలాని కాషాయ దుస్తులు వేసుకున్న వారందరూ సరికాని వాళ్ళనేది నా ఉద్దేశం కాదు. అందులో ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులందరికీ ఈ సందర్భంగా మనందరం శిరస్సు వంచి నమస్కరించుకుందాం. కానీ కేవలం కాషాయ వస్త్రాలు వేసుకున్నందుకు మాత్రాన, కేవలం జడలో లేకపోతే ప్రత్యేకమైన వేషధారణలో ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ సరైన ఆధ్యాత్మికవేత్తలే అని అనుకునే తప్పు చేయొద్దు. అలానే అందరినీ తప్పు పట్టద్దు. అందులో ఉన్న మహనీయులందరికీ నమస్కరించుకుందాం. కానీ ఈసారి నుంచి అజ్ఞానాన్ని తొలగించుకుందాం. మీరు థాట్ పవర్ అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, నిజంగా ఈ థాట్ పవర్కి అంత పవర్ ఉందంటారా? దీన్ని నమ్మచ్చా? అది ఒక బ్రహ్మాస్త్రం. కొన్ని వేల సంవత్సరాల నుంచి అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మనకి మన స్వస్వరూప స్వస్వభావ జ్ఞానాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకున్న తర్వాత స్వయంగా జీవించటం అనే నేపథ్యం ఆరంభమైనప్పుడు స్వయం అనే స్థితిలో, అంటే దైవం అనే స్థితిలో చేసే తొలి సంతకం పేరే థాట్ పవర్. అది నిజానికి ఒక అద్భుతమైన విద్య. థాట్ పవర్ అంటే ఏమి లేదు సుమా, మన ఆత్మశక్తిని నిజ జీవితంలో వినియోగించుకునే శాస్త్రాన్నే థాట్ పవర్ అంటున్నాం. అంటే మన జన్మలో జీవితంలో ఏ సంఘటనలు ఎదుర్కొన్నా, ఏ ప్రమాదాలను ఎదుర్కొన్నా, ఏ సమస్యను ఎదుర్కొన్నా ఆ సమస్యలన్నింటినీ మన ఆత్మశక్తితో మనం పరిష్కరించుకోవటమే థాట్ పవర్ అంటే. ఇది మీరు నమ్మచ్చా అంటున్నారు కదా. ఇక్కడ కూడా మనం భగవద్గీతలోని గీతాచార్యులైన శ్రీకృష్ణుని వారిని మనం ప్రామాణికంగా తీసుకుందాం. భగవద్గీతలో 3వ అధ్యాయం 42వ శ్లోకం మనం అధ్యయనం చేస్తే మీ సందేహం నివృత్తి అవుతుంది. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందరు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ. 3వ అధ్యాయం కర్మయోగం 42వ శ్లోకాన్ని కానీ మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆ శ్లోకంలో గీతాచార్యులు ఏమంటున్నారంటే, అందరూ శరీరం బలమైందని నమ్ముతూ ఉంటారు, శరీరం కన్నా ఇంద్రియాలు బలమైందని అందరూ విశ్వసిస్తుంటారు. కానీ ఇంద్రియాల కన్నా మనస్సు శక్తివంతమైనది, మనస్సు కన్నా బుద్ధి ఎంతో శక్తివంతమైనది, ఈ బుద్ధి కన్నా అత్యంత శ్రేష్టమైనది ఆత్మ. అంటే మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని కేవలం బుద్ధి బలంతో, భుజబలంతోనే మనం వ్యవహరిస్తున్నాం. కానీ వీటన్నిటికన్నా అత్యంత శక్తివంతమైనది ఆత్మ. ఆ ఆత్మశక్తిని వినియోగించుకోగలిగితే నిజ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని గీతాచార్యులు చెప్పకనే చెప్పారు. భగవద్గీత 3వ అధ్యాయం 42వ శ్లోకం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, హీ హ్యాస్ గివెన్ ఎ కంపారిటివ్ స్టేట్మెంట్. ఆయన మన శరీరంలోని ఒక్కొక్క అంశాన్ని వివరించారు. మొట్టమొదటిగా శరీరము, ఆ తర్వాత ఇంద్రియాలు, ఆ తర్వాత మనస్సు, ఆ తర్వాత బుద్ధి, ఆ తర్వాత ఆత్మ. కాబట్టి మన భౌతిక శరీరం కన్నా, మన ఇంద్రియాల సామర్థ్యం కన్నా, మన మనస్సు యొక్క సామర్థ్యం కన్నా, మన మస్తిష్క లేదా బుద్ధి యొక్క సామర్థ్యం కన్నా అత్యంత శ్రేష్టమైనదని వదిలేలేదండి ఆయన. అత్యంత శ్రేష్టమైనది ఆత్మ అని చెప్తున్నారు. ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఈ ప్రపంచంలో కల్లా చాలా తెలివైన వాడని ఒక వ్యక్తిని మీరు నా దగ్గరికి పంపించారు. అతనికన్నా బుద్ధివంతుడు ఇంకెవరు లేరు, అతనికి అత్యంత మేధస్సు ఉన్నదని. అతన్ని ఏ క్వశ్చన్ అడిగినా, ఏ ఈక్వేషన్ అడిగినా క్షణాల్లో సమాధానం చెప్తారని మీరు నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించారు. అతను నేను 1+1 ఎంత అని అడిగాను. అతను ఏంటి నన్ను పట్టుకుని 1+1 ఎంత అని అడుగుతున్నావా అని అతను సమాధానం చెప్పే లోపలే అతని నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు అతను సమాధానం చెప్పగలుగుతాడంటారా? అలాగే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత బలమైన వ్యక్తిని మీరు నా దగ్గరికి పంపించారు. అతను ఎంత బరువైన వస్తువునైనా, కొండనైనా ఎత్తగలిగేంత శక్తివంతుడని మీరు నాకు చెప్పారు. అతను నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక గడ్డి పొరకని ఇచ్చి దీన్ని ఎత్తమని అడిగారు. అతను ఆ గడ్డి పొరకను ఎత్తే లోపల అతని నుంచి ఆత్మ నిష్క్రమించింది. అతను ఆ గడ్డి పొరకను ఎత్తగలుగుతాడంటారా?
అంటే మన బుద్ధికి నిజంగా బుద్ధి లేదు, అది ఆత్మ ప్రసాదిస్తే బుద్ధికి బుద్ధి వచ్చింది. మన శరీరానికి నిజానికి బలం లేదు, ఆత్మ ప్రసాదిస్తే శరీరానికి బలం వచ్చింది. మన బుద్ధికే అంత బుద్ధి ఉంటే ఆ బుద్ధికి బుద్ధిని ప్రసాదిస్తున్న ఆత్మకి ఇంకెంత బుద్ధి ఉందో ఇప్పటికైనా బుద్ధిగా మీరు ఒకసారి ఆలోచించండి. మన బలానికి అంత బలం ఉంటే మన బలానికి బలం ప్రసాదిస్తున్న ఆత్మకి ఇంకెంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలా ఆత్మశక్తిని నిజ జీవితంలో వినియోగించుకోగలిగే శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. అనేక మంది మహనీయులు ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకుని తమ నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ ఆత్మశక్తితో పరిష్కరించుకున్నారు. అలాంటి మహనీయులే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అనేక మంది స్తుతిస్తున్న దేవుళ్ళందరూ. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆత్మశక్తిని నమ్మచ్చు. అంతేకాదు స్వామి వివేకానంద అనేక సందర్భాల్లో ఈ ఆత్మశక్తి గురించే, ఈ అంతర్లీనంగా ఉన్న మన దివ్యత్వం గురించే వారు ప్రబోధించారు. ఒకసారి స్వామి వివేకానంద ప్రవచనాలు కూడా మీరు వింటే థాట్ పవర్ యొక్క విశిష్టత ఏంటో, సంకల్ప శక్తి యొక్క సామర్థ్యం ఏమిటో మీకే అవగతమవుతుంది. నా ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు. అవి మానవ కోటికి వారిలోని దివ్యత్వాన్ని గురించి బోధించి వారి జీవిత ప్రతి కార్యకలాపంలోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రబోధించడమే. స్వామి వివేకానంద ఇంకెవరి శక్తినో వినియోగించుకోవాలా, ఇంకెవరో దేవుడని చెప్పడానికి ఆయన ప్రయత్నించట్లా. ఆయన జీవితాశయం అంట. ఆయన జీవితాశయం ఏమిటి? మానవ కోటికి వారిలోని దివ్యత్వాన్ని గూర్చి ప్రబోధించి, అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న విషయం ప్రతి ఒక్క మానవుడికి తెలియజేసి జీవితంలోని ప్రతి కార్యక్రమంలో, అంటే ప్రతి సందర్భంలోనూ తన దివ్య శక్తిని, తనలో అంతర్లీనంగా అంతర్నిహితంగా నిండి నిబిడీకృతమై ఉన్న ఆ దివ్య శక్తిని ఎలా వినియోగించుకోవాలో తెలియచెప్పటమే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రియలైజ్ దట్ వీఆర్ గాడ్స్. ఫ్రమ్ ది నెక్స్ట్ ఫేజ్ వీ షుడ్ యూటిలైజ్ అవర్ డివినిటీ. ఆ క్షణం నుంచి మన ఆత్మశక్తిని మనం వినియోగించుకోవాలి. అదే థాట్ పవర్. అదే స్వామి వివేకానంద కూడా మానవాళికి ప్రవచించింది. మనం ఇంకొకళ్ళు ఎవరో దివ్యత్వాన్ని గురించి వెంపర్లాడుతున్నాం, ఆయన మనలోని దివ్యత్వాన్ని గురించి ఆయన ప్రబోధిస్తున్నారు. ఎంత దురదృష్టకరం అంటే, నువ్వే దైవం అంటే ఎంతో ప్రతిఘటన వస్తుంది, ఎంతో ఇబ్బంది వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే గుడి చుట్టూతో పంది, పంది చుట్టూతో మంది. ఈ మధ్య మనం వార్తాపత్రికల్లో చదువుతూ వచ్చాం. ఒక పంది గుడి చుట్టూతో తిరిగితే ఆ పందిని పూజించడానికి కూడా వెనకాడలేదు. గీతాచార్యుల దగ్గర నుంచి, శంకరాచార్యుల వారి దగ్గర నుంచి, స్వామి వివేకానంద గారి దగ్గర నుంచి వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా నువ్వే దైవం అని చెప్తున్నా ఆ విషయాన్ని అర్థం చేసుకోవటంలో మనకేమాత్రం ఆసక్తి లేదు. మనం ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటాం. అనేక మంది మహనీయులు అనేక సందర్భాల్లో మానవుడికి అందుబాటులోకి వచ్చి సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే 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 అని మీకు తెలియజేస్తున్నా, మీ నిజతత్వాన్ని పునఃప్రాప్తించుకోమని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, జ్ఞానపు సుప్రభాత గీతికిని ఆలపించి మన మానవత్వం మత్తులో కొట్టుమిట్టాడుతున్న మనల్ని మళ్ళీ జాగృతావస్థలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నా మనం మాత్రం మత్తు విడవట్లేదు. మనం దేవుళ్ళమే అన్న అంశాన్ని అర్థం చేసుకోవటానికి ఆసక్తి చూపించట్లేదు. నువ్వు దేవుడివే అని తెలియచెప్పడానికి వచ్చిన వాళ్ళని దేవుళ్ళుగా గుర్తిస్తున్నాం, కానీ మనం దేవుళ్ళం అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. కనీసం ఈ జన్మలోనైనా మన నిజతత్వ నిర్మలత్వాన్ని పునఃప్రాప్తించుకోవాలి. సత్యాన్ని తెలుసుకుని నారాయణుడిని ఆవిష్కరించుకుని, అంటే సత్యనారాయణుడిగా విరాజిల్లటం అనే వ్రతాన్ని చేపట్టడం. సత్యనారాయణ వ్రతం అంటే జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించడం. అదే థాట్ పవర్. మరిన్ని స్వామి వివేకానంద చెప్పిన ఆణిముత్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి, అంతా చక్కగా మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి, అంతా చక్కదిద్దబడుతుంది, అంతా సవ్యంగానే సాగుతుంది. మనం మనలోని దివ్యత్వాన్ని వ్యక్తీకరిస్తున్నామండి. మనకి గ్రహాలు కావాలి, గృహాలు కావాలి, వాస్తులు కావాలి, కానీ మనలో ఉన్న శక్తిని మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఆత్మ ఉండి ఉండకపోతే ఒక్క శ్వాస మీరు పీల్చుకోగలుగుతారా? ఒక్క అడుగు మీరు వేయగలుగుతారా? కేనోపనిషత్తు సారం ఒకసారి మనం అధ్యయనం చేస్తే, ఏది ఉండటం వల్ల నేను జీవిస్తున్నానో, ఏది ఉండటం వల్ల నేను శ్వాసిస్తున్నానో దాన్ని నేను దైవం కింద గుర్తించి పూజిస్తున్నాను. ఏది ఉండటం వల్ల మనం జీవిస్తున్నాం? స్వయం ఆత్మ ఉండటం వల్ల. కాబట్టి ఆత్మశక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆత్మశక్తిని కలిగి ఉండండి. మీకు లౌకిక సంపద కావలసినట్లయితే దానికోసం ప్రయత్నించండి, అది మీకు లభిస్తుంది. ఆత్మశక్తిని కలిగి ఉండండి. మీకు లౌకిక సంపద కావాల్సి వస్తే, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటండి?
ఆత్మపై విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆత్మపై విశ్వాసం కలిగి ఉండటం అంటే నాలో ఒక ఆత్మ ఉన్నది, ఆత్మకి అద్భుతమైన శక్తి ఉన్నది, ఆ ఆత్మ యొక్క శక్తితో నిజ జీవితంలో దేన్నైనా నేను సిద్ధించుకోవాలన్న జ్ఞానం కలిగినప్పుడు ఆత్మపై విశ్వాసం కలిగి ఆత్మశక్తిని నిజ జీవితంలో వినియోగించుకోగలిగితే ఉపలబ్ధమయ్యే ఉపయోగాల గురించి స్వామి వివేకానంద ఈ సందర్భంలో మనకు తెలియజేశారు. వాటిని తెలుసుకుందాం. మీకు లౌకిక సంపద కావాల్సినట్లయితే దానికోసం ప్రయత్నించండి. చూడండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు లౌకిక సంపద కావాల్సి వస్తే మీరు అర్థం చేసుకోండి, లౌకిక సంపద అంటే కోరికలే ఉండరాదన్నారు. కానీ స్వామి వివేకానంద ఏమంటున్నారు, ఒకవేళ మీకు లౌకిక సంపద ఫిజికల్ ప్రాపర్టీ కావాలంటే ఆత్మశక్తితో లౌకిక సంపదని కూడా సిద్ధించుకోవచ్చు. రెండోది, మీరు మహామేధావంతులు కాగోరితే బుద్ధి భూమికపై దృష్టి నిలపండి, అప్పుడు మీరు మహామేధావులు కాగలరు. మీకు మేధస్సు కావాలనుకోండి, ఆత్మశక్తితో మేధస్సు కోసం ప్రయత్నించండి. ఖచ్చితంగా ఆ బుద్ధి బలం కూడా మీకు ఇవ్వబడుతుంది, మీరు పొందగలుగుతారు. మీరు మోక్షాన్ని కోరితే ఆధ్యాత్మిక భూమికలో శారీరక మానసిక స్థాయిలను దాటి సాధన సాగించండి, అప్పుడు మీరు ముక్తులై నిర్వాణాన్ని అంటే శాశ్వతానందాన్ని పొందుతారు. ఒకవేళ మీరు ఆధ్యాత్మిక ఘన విజయాన్ని ఆశిస్తూ ఉంటే ఆత్మశక్తిని వినియోగించుకుని ఆధ్యాత్మిక రంగంలో కృషి చేయండి, అప్పుడు మీరు ఆధ్యాత్మిక ఘన విజయం కూడా పొందుతారు. ఒక్కసారి ఆలోచించండి. చాలా స్పష్టంగా ఈ ప్రవచనాల ద్వారా ఆత్మ యొక్క శక్తి గురించి స్వామి వివేకానంద తెలియజేశారు. ఆత్మశక్తిని నిజ జీవితంలో వినియోగించుకోగలిగితే భౌతిక సంపద కావాలంటే భౌతిక సంపద దొరుకుతుంది, మేధస్సు కావాలంటే మేధస్సు దొరుకుతుంది, అలాగే ఆధ్యాత్మిక ఘన విజయం కావాలంటే ఆధ్యాత్మిక ఘన విజయం కూడా దొరుకుతుంది. నేను కొత్తగా ఏమీ చెప్పట్లా, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నేను ప్రమాణం చేసి చెప్తున్నా. మనలో అద్భుతమైన ఆత్మ ఉన్నది, ఆత్మకి అద్భుతమైన శక్తి ఉన్నది. ఆత్మశక్తిని నిజ జీవితంలో వినియోగించుకోగలగటమే థాట్ పవర్. ఆ థాట్ పవర్ ఒక బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే సృష్టిలో అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలిగే అద్భుతమైన శక్తి పేరే థాట్ పవర్. అదే స్వామి వివేకానంద మనకి సూచించారు. దానినే గీతాచార్యులు భగవద్గీతలోని 3వ అధ్యాయం 42వ శ్లోకంలో కూడా మనకి వివరించారు. మరి ఈనాటి కార్యక్రమంలో కూడా ఎన్నో చక్కటి విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.